సో ఈ వీడియోలో మీకు మల్టిపుల్ ఫైల్స్కి ఒకటేసారి రీనేమ్ ఎలా చేయాలో నేర్పిస్తాను. సో బేసికల్ ఇవి మీకు ఎక్కడ హెల్ప్ అవుతుందంటే మల్టిపుల్ డౌన్లోడ్స్ ఆఫ్ ఫామ్ 16 కానీ ఫామ్ 16A కానీ చేసుకున్నప్పుడు సో ఆ ఫైల్స్ అన్నిటికీ ఒకటేసారి ఆ పాన్ హోల్డర్ నేమ్ ఎలా సెట్ చేయాలనేది మీకు ఈజీగా చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీకు ఇక్కడికి వెళ్ళిన తర్వాత సో CMD అని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మీకు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు dir /b క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆ ఫోల్డర్లో పర్టికులర్ ఫోల్డర్లో ఏవైతే ఫైల్స్ ఉన్నాయో వాటన్నిటివి వస్తుంది. సో తర్వాత మీరు ఇక్కడ ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఒక న్యూ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసుకోండి. సో న్యూ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత సో మీరేం చేయాలంటే సో ఇక్కడ ఆల్రెడీ ఇవి మీ ఫైల్ నేమ్స్, ఇక్కడ మీరు న్యూ నేమ్స్ ఇచ్చుకోండి. నేను వీడియో కోసం ఆల్రెడీ న్యూ నేమ్స్ అన్ని చేసి పెట్టాను. సో ఇది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇది ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత సో మీకు ఈ ఫార్ములా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ ఫార్ములా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. సో ఇది మీకు హెల్ప్ అవుతుంది. సో దాని తర్వాత ఈ ఫార్ములాని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మళ్ళీ మీరు కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి. సో అప్పుడు మీకు ఈ వార్నింగ్ వస్తుంది. ఇక్కడ పేస్ట్ ఎనీవే అని క్లిక్ చేయండి. సో ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. మీరు ఇప్పుడు ఏదైతే ఫోల్డర్కి వెళ్ళి చూస్తారో ఆ ఫోల్డర్లో నేమ్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. సో ఇలాగా. ఓకే, హోప్ దిస్ విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ.